మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఒక చక్కటి రెసిపీ అండి, పుదీనా పులావ్ అండి. చాలా ఈజీగా ఎంతో రుచికరంగా చేసేసుకుందాం. దానికి కావాల్సింది చూసేద్దాం. చూస్తారు కదండి, నేనైతే ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. ఇట్లాగా పుదీనా ఫ్రెష్గా ఉండేది తీసుకున్నామంటే మంచి అది బాగా సూపర్గా రెడీగా అవుద్దండి. స్మెల్ ఏదైతే అదిరిపోద్ది. పుదీనా స్మెల్ బాగా రావాలన్నమాట ఆ పులావ్కి. పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. స్టవ్ వెలిగించి ఒక దబర పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కాక చూసారు కదా ఇట్లాగా బిర్యానీ పులావ్ ఆకు అనేది ఇది చెక్క మొగ్గ, జాపత్రి, ఇట్లాగా మరాఠీ మొగ్గ అన్నీ మొత్తం వేసేసి అవి బాగా ఏగిపోయాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసేయాలండి. అవి కొంచెం ఏగాక ఇవి వేసుకోవాలి. ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఏగిపోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా మనం ఏమి బాస్మతి బియ్యం తెచ్చుకొని చేసుకోవాలని ఏం లేదండి. నేనైతే మా ఇంట్లో ఉండే బియ్యంతోనే చేస్తున్నాను. సూపర్గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇట్లాగా ట్రై చేయండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇవి ఏమి మళ్ళీ వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకొని చేసుకోవాలని ఏం లేదు. చూసారు కదా ఇట్లాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఏగిపోయాక చూసారుగా ఇందాక మీకు చూపించిన పుదీనా ఇట్లాగా నీట్గా వలిచేసి కడిగి ఇట్లాగా మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఇట్లాగా చిన్న జార్లు వేసుకున్నామంటే మనం బాగా మిక్సీలో ఇట్లా మెత్తగా వచ్చేస్తుంది పేస్ట్ లాగా. ఇట్లాగ వచ్చిన దాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకున్నాను. అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోవాలి. ఉల్లిపాయలు కూడా చూసారు కదండి ఎట్లా వేగినాయో, బ్రౌన్ కలర్ వచ్చే వరకు అట్లాగే వేగాలండి. పులావ్కి అనేది ఇట్లా వేగితేనే మనకి రుచి అనేది బాగా తెలుస్తుంది. అది వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక టమాటా ముక్కలు వేసేసి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి. అట్లా వేగాలంటే మనం ఎప్పుడైనా మూత పెడతాం కదండి టమాటాలు మగ్గడానికి, అట్లా మూత పెట్టేసుకొని తర్వాత కలిపామంటే ఇట్లాగా టమాటా మొత్తం పేస్ట్ అయిపోద్ది. టమాటా చాలా ఈజీగా మూత పెట్టామంటే మటుకి ఇట్లా పేస్ట్ అయిపోతుందండి. మొత్తం పేస్ట్ అయిపోయాక ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు. 3 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి, దానికి 6 గ్లాసుల నీళ్ళు అనమాట. కడిగి పెట్టేసుకుంటే నానతా ఉంటాయి. మనం ఈ రెసిపీ మొదలు పెట్టకముందే బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పుదీనా వేసేసుకోవాలండి. ఇట్లాగా మనం పేస్ట్ లాగా చేసేసుకున్న పుదీనాను కూడా దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసేసారి. ఈ టమాటాల పేస్ట్ మొత్తం ఇట్లా కింద ఎంత బాగా ఎర్రగా ఫ్రై అయిపోయింది మనకి. ఈ పుదీనా కూడా వేసేసి అట్లానే బ్రౌన్గా బాగా వేయించేసుకోవాలండి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే పుదీనా అనేది బాగా రుచిగా మనకి అన్నంలోకి బాగా ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూసారుగా ఇట్లా మొత్తం ఫ్రై అయిపోయింది. ఈ విధంగా చేసుకోవాలండి. పుదీనా పులావ్ అంటే ఇట్లా బాగా ఫ్రై అయితేనే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. నేను ఇప్పుడు బియ్యం 3 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్ళు కొలిచి పెట్టుకొని దీంట్లో పోసేసుకున్నానండి. ఇది బాగా ఎసరు వచ్చేదాకా దీన్ని ఇట్లాగా మూత పెట్టేద్దాం. చూసారు కదా ఇట్లా బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటే అది ఇట్లా ఎసరు వచ్చేదాకా మరగపెట్టుకొని ఇప్పుడు మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని అయితే దీంట్లో వేసేసుకుందాం. ఎసరైతే మరిగిపోయింది బాగా. ఈ విధంగా ఇట్లాగా పొంగులు వచ్చేటట్టు మరగబెట్టుకుంటే సరిపోతుందండి. నేను మామూలుగా ఇంట్లోనే బియ్యం తీస్తున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు తీసుకున్నాను. మీరు బాస్మతి బియ్యం తెచ్చుకుంటే 1కి 1.5 తీసుకోండి, అప్పుడైతే మీకు బాగా వస్తుంది. నేనైతే ఇంట్లో బియ్యమే చేసుకుంటున్నాను కాబట్టి 1కి 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు తీసుకున్నాను. మాకైతే ఇట్లా బాగా సరిపోతుంది. ఇట్లా మొత్తం వేసేసి బియ్యం మొత్తము ఇట్లా మొత్తం కలిపేసుకుంటే ఈ పుదీనా అంతా బాగా మొత్తం కలుపుకొని పెట్టుకుంటే బాగా ఉడికిపోతుందండి అన్నం అయితే మనకి. ఇప్పుడైతే ఇట్లా మొత్తం కలిపేసి మూత పెట్టేసుకుందాం. చూసారు కదా
ఎంత సింపుల్గా మనకి పుదీనా పలావ్ రెడీ అయిపోయిందో. చాలా సింపుల్ రెసిపీలు మీ ముందుకు తీసుకొస్తున్నాను కదండి. చూడండి ఎంత గ్రీన్గా, ఎంత ఫ్లేవర్ అయితే మూత తీయంగానే అసలు ఎంత ఎట్లా వస్తుందంటే మీరు వండితే మీకు అది అనేది తెలుస్తుందండి. నేను చెప్పినా కూడా మీకు అది అంత అనిపించదు. సూపర్గా రెడీ అయిపోయిందండి. చూడండి ఏ మాత్రం కూడా మెతికి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే మనము ఇంత సింపుల్గా ఇంత టేస్ట్గా చేసేసుకున్నాం. నేనైతే ఈ సండేకి మా పిల్లలకి ఈ పుదీనా పలావ్ చేసేసానండి. చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడైతే వాళ్ళకి పెట్టేస్తాను. పుదీనా పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మా పిల్లలకి నేను పుదీనా పలావ్ పెట్టేస్తున్నానండి. పుదీనా పలావ్ వేసేసి ఇట్లాగా ఆనియను, ఒక నిమ్మకాయ, చికెన్ కుర్మానండి. ఇది గోంగూర చికెను, కొంచెం పెరుగు చట్నీ. ఇవన్నీ మీకు వీడియోలు పెట్టున్నాను కాబట్టి నేను వీడియో తీయలేదు. తప్పకుండా మన వీడియోలో ఉన్నాయి. ఒకవేళ చూడకపోతే చూసి తప్పకుండా ఎట్లాగా చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.